కొట్టేసావా? నువ్వా? ఏంటి కొట్టేసావా అంటున్నావు? అదే అలా కొట్టావేంటి అంటున్నాను. ఇంకా గట్టిగా కొట్టాలా? ఆహా, అయినా ఇక్కడేం చేస్తున్నావు? కాపలా కాస్తున్నాను. ఏంటి? అదే సుకన్య చక్కెర ఇస్తానంటేను ఎదురు చూస్తున్నాను. చక్కెర కోసం చూస్తున్నావా, లేకపోతే చేతికి అందిన చెక్క పెడతామని చూస్తున్నావా? ఏంటమ్మాయి, ఇందాక నుంచి చూస్తున్నాను. లోపల ఎవరో ఉన్నట్టు, బయట నేను కాపలా కాస్తున్నట్టు, ఏదో దొంగను చూసినట్టు చూస్తావేంటి? ఇంటి దొంగను ఎవ్వరు ఏం చేయలేరు గాని నాలాంటి అమాయకుల మీద మాత్రం పడిపోతారు. ఏంటిది ఒకదానికొకటి సంబంధం లేనట్టు మాట్లాడుతుంది? కంగారు పడుతుంది, కాపలా అంటుంది. ఏం జరుగుంటుందబ్బా? పని అయిపోయింది, వచ్చేసే. ఆగు. ఎవరూ లేనప్పుడు నువ్వు మా రూమ్ లోకి ఎందుకు వెళ్ళావు? అది అంజలి కనిపించకపోతేను అత్తల దగ్గర ఏమన్నా ఉందేమో నన్ను వచ్చాను. అదేదో నేరమైనట్టు, నేనేదో ఘోరమైన పని చేసినట్టు మరి అలా అడుగుతున్నావేంటి? అంజలి ట్యూషన్ కి వెళ్తే ఇంట్లో ఎలా ఉంటుంది? అసలేంటి నీ బాధ? అవును, మీ రూమ్ లోంచి వచ్చాను. ఏ నేను రాకూడదా? ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను. అసలు అడగడానికి నువ్వెవరు? అసలు మా రూమ్ లోకి రావడానికి నువ్వెవరు? నా పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చావు? నీ పర్మిషన్ ఎవరికి కావాలి? బోడి పర్మిషన్. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఏమైంది? ఆవిడ్నే అడగక్క. ఏం జరిగిందో వదినా? ఏముంది తల్లి, చేవంత విషయాన్ని బోతద్దంలో ఏనుగంత చేసి చూపించడం మీకు అలవాటేగా. అదే జరిగింది. అంజలి ట్యూషన్కి వెళ్ళిందన్న విషయం మర్చిపోయి మీ గదిలో ఏమైనా ఉందేమో అని వచ్చాను అంతే. నేనేదో మీ సొమ్మంతా దోచుకోవడానికి వచ్చినట్టు మీ చెల్లెలు తెగ గొడవ చేసేస్తుంది. ఏ స్నేహ, వదిన మన రూమ్ లోకి వెళ్తే తప్పేంటి? రూమ్ లోకి వెళ్ళడం తప్పు కాదు, తప్పు చేయడానికి రూమ్ లోకి వెళ్ళడం తప్పు. తప్ప? నేనేం తప్పు చేశాను? అసలు తప్పు చేయాల్సిన అవసరం నాకే ఉంది. ఏం అవసరం ఉండకపోతే బయట తాయారిని కాపలా ఎందుకు పెట్టినట్టు? అంతసేపు నువ్వు లోపల ఏం చేస్తున్నట్టు? తాయారేంటి, కాపలా పెట్టుకోవడం ఏంటి? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటక్క ఇదంతా? చూడరా తమ్ముడు, చూడు, మీ అక్కకి ఇంట్లో జరుగుతున్న సన్మానం చూడు. వదిన అని కూడా చూడకుండా ఎలా అనుమానించి అవమానిస్తున్నారో చూడు. ఈ ఇంట్లో మీ అక్కకున్న గౌరవం విలువ ఇది. చిచి, ఈ అవమానంతో బతికే కన్నా చావడం నయం. బాధపడుకోదినా, అదేదో తెలిసి తెలియక అలా అనుంటుంది. ఏ స్నేహ, వదిలికి సారీ చెప్పు. నేనా? అవును, నువ్వే. చెప్తావా చెప్పవా? చెప్తావా చెప్పవా? సరే చెప్తాను. సారీ వదినా, నీ దొంగతనం బయట పెట్టాల్సి వస్తుంది. ఏం చేస్తున్నావు స్నేహ? స్నేహ, అయ్యో, ఏం చేస్తున్నావు స్నేహ? స్నేహ, ఏం చేస్తున్నావు? అరే ఏంటిది స్నేహ?